she would gain, she would gain all those blood. Actually, the blood that's supposed to be lost is preserved in her, and she would be at benefit, at gain. So mother ki blood ఉండడం వల్ల iron supplementation, కాల్షియం సప్లిమెంటేషన్ ఫర్ లాంగర్ టైం అవసరం పడదు. అట్లీస్ట్ ఫర్ 6 months సరిపోతుంది. సో కొందరిలో డెలివరీ అవ్వడం వల్ల చాలా బ్లీడింగ్ అవ్వడం తోటి చాలా రోజుల వరకు, కొందరికి సంవత్సరాల వరకు ఐరన్ టాబ్లెట్స్ ఇవ్వవలసి వస్తుంది. సో అందువలన బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం తోటి బ్లీడింగ్ తగ్గి మదర్ కి చాలా బెనిఫిట్ అవుతుంది. As you can see, there is a decreased incidence of postpartum bleeding, so mother will be at a gain. So she need not take iron supplementation for long for her lost blood. So this is a major benefit for the mother. సో ఇట్ ఇస్ క్లియర్ కదా, ఇది క్లియర్ గా ఉంది కదా. మదర్ కి వచ్చే ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే రక్తస్రావం, బ్లీడింగ్ తగ్గుతుంది. దెర్ ఇస్ అ డిక్రీస్డ్ ఇన్సిడెన్స్ ఆఫ్ పోస్ట్ పార్టమ్ బ్లీడింగ్. సెకండ్ క్విక్ బెనిఫిట్ ఇస్ mother will have a emotional stability. So what is about emotional stability? తల్లికి ఎమోషనల్ గా అంటే తన భావ వ్యక్తీకరణ భావాల పరంగా చాలా స్టెబిలిటీ ఉంటుంది. ఏంటంటే డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ టైం, తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు చాలా ఫోకస్ ఉంటుంది తల్లి మీద. అందరూ ఫోకస్ పెడతారు, ఇంట్లో వాళ్ళు, చుట్టాలు, బయట వాళ్ళు అందరూ బాగా ఫోకస్ పెడతారు. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం ఎవ్రీబడి ఫోకస్ ఆన్ ద మదర్స్ హెల్త్. Everybody, be it neighbors, relatives, and the family members, they would ask her, even if not wanted, they would ask her, did you eat? Meal తాగావా, తిన్నావా, పడుకుంటున్నావా, రెస్ట్ తీసుకుంటున్నావా? So they would ask all the details about the mother during the pregnancy time. Once she delivers, the focus shifts to the baby. ఒకసారి డెలివరీ అయిన తర్వాత మన ధ్యాస అంతా బిడ్డ మీద ఉండిపోతుంది. సో వాట్ డస్ అ మదర్ ఫీల్? షీల్ ఫీల్ లెఫ్ట్ అవుట్. తల్లికి ఏమనిపిస్తుంది? ఒకటేసారి వదిలేసినట్టు అనిపిస్తుంది. బిడ్డకి ఏడిస్తే పాలివ్వు అంటారు, యూరిన్ వెళ్తే క్లీన్ చేయమంటారు, మోషన్ వెళ్తే క్లీన్ చేయమంటారు. సో ఎవ్రీథింగ్ ఇస్ పుట్ ఆన్ ద మదర్. Whatever the baby gives a cue about feeding, about changing of the diapers, nappies is being ordered to the mother. So what does a mother feel? She's actually taken a good care and she's fed with all nutritious food during the first 9 months. Once the delivery is over, nobody is there to take care about her. So it is a common phenomena we can encounter in the patients, and in normal scenario we see this post delivery mothers are taken less care. I mean, they're neglected population. సో వాట్ హ్యాపెన్స్ అవుట్ ఆఫ్ దిస్? సో మనం యూజువల్ తరచుగా చూస్తాం, డెలివరీ అయిపోగానే తల్లి మీద అంతగా దృష్టి పెట్టాం మనం. ఏం తింది, ఏం పడుకుంది, అసలు నిద్రపోయిందా, నిద్ర ఉండిందా తల్లికి, ఇదేం మనం చూడం. దానివల్ల ఏమవుతుంది? తల్లిలో ఒక రకమైన డిప్రెషన్ వస్తుంది అనమాట, ఒక న్యూన్యత భావం వస్తుంది. సో తల్లిలో దీనివల్ల వాట్ హ్యాపెన్స్ అవుట్ ఆఫ్ దిస్? సో మదర్ విల్ హ్యావ్ అ సార్ట్ ఆఫ్ low mood, a depression feeling. So there is a medical entity for this. It is called postpartum depression. దీనికి మెడికల్ టెర్మినాలజీ కూడా ఉంది, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటాము. సో తల్లిలో ఏమైపోతుందంటే, నేను దేనికి అంటే వాట్ ఐఎమ్ అప్ టు, వాట్ ఐఎమ్ అప్ టు అంటే నేను దేని కొరుకున్నాను, అలాంటి ఫీలింగ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఇది చాలా మంది మదర్స్ లో ఉంటాయి, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అండ్ పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటారు. సో దీన్ని మనం అవాయిడ్ చేయొచ్చు త్రూ బ్రెస్ట్ ఫీడింగ్. ఇలా బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నప్పుడు బేబీ మదర్ టచ్ తో ఉంటుంది, సో మదర్ కి కంఫర్ట్ ఉంటుంది. సో మదర్ బేబీ చూసి నవ్వుతారు, స్మైల్ చేస్తారు, కడల్ చేస్తారు. సో మదర్ కి కొంచెం వర్క్ ఉంటుంది, బర్పింగ్ చేసే వర్క్ ఉంటుంది, బేబీతో ఆల్వేస్ కాంటాక్ట్ లో ఉంటారు. సో హౌ కెన్ వి అవాయిడ్ దిస్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్? Like mother will be always on the side of the baby, so baby will be touching the mother. So there will always be. Please mute the audio mute channel. Fine. So always baby will be in touch with the mother will cuddle the baby, mother will smile at her baby, so she'll have that confidence back, that postpartum depressions will be less if we breastfeed the child. And the third thing, the most common
worry in the mothers is a weight gain. మూడోది అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలా మంది తల్లులు బరువు పెరిగిపోయాము ప్రెగ్నెన్సీ టైంలో బరువు తగ్గించాలి అని చెప్పి చాలా చాలా ప్రయత్నాలు కూడా చేస్తారు, చాలా జిమ్స్ వెళ్తారు, చాలా డైట్ ప్లాన్స్ కూడా ఫాలో అవుతారు. సో దే వుడ్ డూ ఆల్ దట్ విచ్ కుడ్ బి which would be done for weight loss that has been gained throughout the pregnancy. So weight gain ఎలా ఉంటుంది డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ టైం దెర్ ఇస్ ఆల్మోస్ట్ 9 to 11 kgs ఆఫ్ వెయిట్ గెయిన్. ప్రెగ్నెన్సీ టైంలో 9 నుంచి 11 కిలోల బరువు పెరుగుతుంది ఏ తల్లి అయినా, అది నార్మల్. డెలివరీ అయిపోగానే చూమంతలాగా వెయిట్ అంతా పోదు కదా. It's like it is not a magic that all of a sudden she loses all the gained weight once the delivery happens. It is in her. The weight is inbuilt. So it takes some time. It takes some time to burn out all those extra accumulated fat in the body. So there is a process for it. సో ఇలా మ్యాజిక్ లాగా అయిపోతుంది కదా, దానికి ఒక స్టెప్ వైజ్ ప్రొసీజర్ ఉంటుంది ఫర్ వెయిట్ లాస్. తల్లి ఎప్పుడైతే బిడ్డకి ఫీడ్ చేస్తుందో, వెన్ ద మదర్ ఫీడ్స్ ద చైల్డ్, అప్పుడు మిల్క్ ప్రొడక్షన్ జరుగుతుంది కదా. సో మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా ఎనర్జీ టేకింగ్ అనమాట, చాలా క్యాలరీ బర్నింగ్ అది. సో మదర్ ఆటోమేటిక్ గా వెయిట్ లాస్ అవుతారు. ఇట్స్ ప్రూవెన్ థింగ్. వెన్ అ ప్రెగ్నెంట్ మదర్, వెన్ అ లాక్టేటింగ్ మదర్ feeds her baby continuously all through the 6 months, first 6 months exclusive breastfeeding, she would come to the pre-pregnancy weight at the end of 6 months, provided she doesn't put on over calories. అంటే ఏదైతే అవసరమో దానికంటే ఎక్కువ తినకుండా ఉండితే 6 నెలలు ఖచ్చితంగా తల్లిపాలే ఇస్తే, అలాంటి తల్లుల్లో ముందు అంటే గర్భం దాల్చక ముందు ఉన్న వెయిటే వస్తారనమాట. సో వెయిట్ లాస్ అనేది చాలా సులువు. ఎటువంటి జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎటువంటి డైట్ ప్లాన్స్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ బిడ్డకి పాలు ఇచ్చుకుంటే కనుక వెయిట్ చాలా అదుపులో ఉంటుంది. సో దెర్ ఇస్ నో నీడ్ టు డూ ఎనీ డయట్, ఎనీ జిమ్. వన్స్ దే స్టార్ట్ గివింగ్ బ్రెస్ట్ ఫీడింగ్, వెయిట్ ఇస్ అండర్ దర్ కంట్రోల్. సో దిస్ ఇస్ ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఫార్ ద మదర్ వెన్ షీ బ్రెస్ట్ ఫీడ్స్. ఇది మూడో అతి ముఖ్యమైన పాయింట్. ఇంకా చివరి 4వ పాయింట్ ఏంటంటే, తల్లి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల క్యాన్సర్ అంటే మీకు తెలుసు కదా, అతిగా ప్రొడ్యూస్ అయ్యే డిసీజ్ అనమాట. కణితి అంటారు కదా మామూలుగా తెలుగులో, అది. సో క్యాన్సర్, ద ఇన్సిడెన్స్ ఆఫ్ బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్, అంటే రొమ్ములు గర్భాశయ క్యాన్సర్ యొక్క రిస్క్ అనేది చాలా తగ్గుతుంది బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, మంచి మంచి యాంటీ ఆక్సిడెంట్స్, గుడ్ హార్మోన్స్ అనేవి బాడీలో సెక్రేట్ అవ్వడం వల్ల ఆ క్యాన్సర్ దాకా వెళ్లకుండా అదుపులో ఉంచుతాం. వాట్ హస్ హ్యాపెన్ వెన్ అ మదర్ బ్రెస్ట్ ఫీడ్స్ ఇస్, when she breastfeeds, happy hormones and many other hormones released in the body, which create a great good environment within the body, which would curtail the progression of cancer. So cancer genes are inbuilt in all of us, but there are some cues which stop them. Oncogenes are under control with some cues. So when a mother breastfeeds with her happiness and with her hormones inside, so it will curtail the progression of ovarian and breast cancer. So these are the grossly 4 benefits which a mother would have. These can't be bought. This has to be earned through breastfeeding. ఏవైతే నేను 4 విషయాలు చెప్పానో, ఇవి తల్లికి కలిగే ప్రయోజనాలు. ఇవి ఏ షాప్ లో కొనుక్కోలేమండి, ఇవి ఏమి ఇచ్చి కొనుక్కోలేము. తల్లికి పాలు పడితేనే ప్రయోజనాలు, ఇది తల్లికి. అలాగే బిడ్డకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బిడ్డ ప్రయోజనాలు, మనకి తల్లిపాలు ఇస్తే ప్రయోజనాలు ఉంటాయి, తల్లిపాలు ఇవ్వకపోతే ప్రయోజనాలు ఉండవు, బిడ్డ బాగానే ఉంటుంది. కానీ మనం తల్లిపాలు ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? బిడ్డ విషయంలో ఒక 4 పాయింట్లు చెప్పి ఆపిస్తాం. ఫస్ట్ వచ్చేసి టెంపరేచర్. అంటే ఇప్పుడు బిడ్డ పుట్టంగానే మీరు వినే చుట్టి పెట్టాలి, సాక్స్ వేయాలి, గ్లౌజ్ వేయాలి అని చెప్పేసి. మొదటి పాయింట్, the first and foremost point regarding the benefits of child is the temperature control. You might have heard that the newborn is wrapped up in a cloth. We are asked to put socks, gloves to the newborn, mittens to the newborn, in order that the newborn doesn't lose the temperature.
So when a mother breastfeeds the child, so the child is in her arms. So child is in contact with the mother. So the temperature loss from the baby will not be a problem. సో ఎప్పుడైతే తల్లి పాలిస్తుందో బిడ్డ తల్లికి దగ్గరగా ఉండడం వల్ల తల్లి యొక్క టెంపరేచర్ అంటే తల్లి యొక్క ఆ వేడి బాడీలో ఉండే వేడి బిడ్డకు వస్తుంది, బిడ్డకి టచ్ అవుతుంది. సో బిడ్డ టెంపరేచర్ తన టెంపరేచర్ లూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అనమాట. అంటే టెంపరేచర్ తగ్గే చల్లబడే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి ఎప్పుడైతే తల్లి దగ్గర ఉండి పాలు తీసుకునే బిడ్డకి. హైపోథెర్మియా ఇస్ ఎ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ చిల్డ్రన్. అప్పుడే పుట్టిన పిల్లల్లో చల్లదనం అంటే ఉష్ణోగ్రత తగ్గి ఉండడము చాలా రకాలైన అనర్థాలకు దారితీస్తుంది, చివరికి చావు దాకా. సో హైపోథెర్మియా కెన్ ఆల్సో లీడ్ టు డెత్. సో ఇలా మనము తల్లిని దగ్గర పెట్టుకొని బిడ్డని దగ్గర పెట్టుకొని తల్లి పాలు ఇవ్వడం తోటి టెంపరేచర్ అనేది కంట్రోల్లో ఉంటుంది, బిడ్డ చల్లగా అయ్యే రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బెనిఫిట్ ఇస్ హైపోథెర్మియా. సెకండ్ ఇస్ కంప్లీట్ న్యూట్రిషన్. అంటే అన్ని సమపోషకాలు అన్ని కూడా పాలలోనే లభిస్తాయి మనకి తల్లి పాలలో. అంటే బిడ్డకి సెపరేట్ గా ఇప్పుడు మనం చూసుకుంటే మన ఫుడ్ లో ఏముంటుంది, అన్నం ఉంటుంది, పప్పు ఉంటుంది, మళ్ళీ తర్వాత కావాలంటే పాలు తాగుతాము, గుడ్డు ఉంటుంది, అలా రకరకాలు తింటాం. ఎందుకు తింటాము? అన్నిట్లో ఒక్కొక్క పోషకం ఉంటుంది. సో ఈ బ్యాలెన్స్డ్ డైట్ అంటే అన్ని తింటే మనకు కంప్లీట్ న్యూట్రిషన్ వస్తుంది. కానీ బిడ్డకు అలా అవసరం లేదు, ఖాళీ తల్లిపాలు తాగితే చాలు. తల్లిపాలులోనే సకలం ఉంటాయి, తల్లిపాలను అమృతం అంటారు. సో వాట్ డూ యూజువలీ హ్యావ్? వీ హ్యావ్ అ రైస్, వీ హ్యావ్ అ కర్రీ మేడ్ ఆఫ్ some vegetable, we'll have protein in terms of dal. We would add up all to make it a balanced diet. So a baby doesn't need all those. Only one meal, that is breast milk. So breast milk would be sufficient for the baby in regards of all the macro and micronutrients. The carbs, proteins, fats, all which are required for the baby is completely present in the breast milk. సో బేబీకి ఇంకా ఎక్స్ట్రా సప్లిమెంట్స్ ఎక్స్ట్రా ఏం అవసరం పడవు తల్లిపాలు దానిలో. ఒకటి రెండు ఉంటాయి, అవి మనం డిస్కస్ చేద్దాం తర్వాత సెషన్. సో అది కంప్లీట్ న్యూట్రిషన్, బిడ్డకి కంప్లీట్ గా న్యూట్రిషన్ వస్తుంది. అది మేజర్ థింగ్ కదా. ఇప్పుడు మనం పైన పాలు తీసుకుంటే పాలు వాటర్ తీసుకోవాలి, మళ్ళీ పొడి కలపాలి, దాన్ని ఇవ్వాలి. అలా వాళ్ళకి చాలా డెఫిషియన్సీస్ వస్తాయి, ఆ డెఫిషియన్సీస్ ని మనం కవర్ చేయాలి. సో ఇవన్నీ కాకుండా తల్లిపాలు వన్ గోలో ఇట్ విల్ బి బెనిఫిటబుల్ ఫర్ ద బేబీ. And one more important under nutrition, one more important thing is DHA, docosahexaenoic acid. So it is DHA is available only in mother's milk, and second coconut oil. So తల్లి పాలల్లోనే DHA అనే ఒక ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది అన్నమాట. అంటే ఒక కొవ్వు పదార్థం. దీనివల్ల ఏమవుతుంది? బ్రెయిన్ చాలా చురుకుగా డెవలప్ అవుతుంది అనమాట. సో బ్రెయిన్ చురుకుగా డెవలప్ అవుతే ఏమవుతుంది? వాళ్ళ ఐక్యూ అంటే వాళ్ళ తెలివితేటల సామర్థ్యం చాలా పెరుగుతుంది. So DHA is present only in mother's milk and coconut oil, entire universe. What does the DHA do? DHA will help in the promoting good brain development. So brain needs good fats. So this is a fat which is important for the brain growth. So DHA is available only in breast milk. సో ఇంకెక్కడ దొరకదండి మనకి డిహెచ్ఏ, ఓన్లీ తల్లిపాలలో దొరుకుతుంది. తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డ యొక్క బ్రెయిన్ లో మంచి కొవ్వు పదార్థాలు డెవలప్ అయ్యి బ్రెయిన్ గ్రోత్ కి వెళ్ళిపోతుంది. సో ఒక స్టడీ కూడా చేశారు. ఏంటంటే అందులో స్టడీలో భాగంగా తల్లిపాలు తాగిన వాళ్ళ ఐక్యూ అంటే వాళ్ళ తెలివితేటల సామర్థ్యము 10 పాయింట్ ఎక్కువగా ఉందంట. 4 నుంచి 10 పాయింట్లు ఎక్కువగా ఉందంట. అంటే మనం ఐక్యూ డిసైడ్ చేస్తాం కదా, ఐన్స్టీన్ హ్యాస్ ద హైయెస్ట్ ఐక్యూ ఇన్ ది వరల్డ్ అని చెప్తుంటారు కదా. మనకి జీకే క్వశ్చన్స్ ఉంటాయి, నార్మల్గా వింటుంటాం కదా. ఎంత ఐక్యూ ఉంటే అంత తెలివితేటలు ఉన్నాయని అర్థం. సో ఎప్పుడైతే తల్లిపాలు తాగిన పిల్లలు ఉంటారో వాళ్ళకి ఐక్యూ మామూలు తల్లిపాలు తాగని పిల్లలతో కంపేర్ చేస్తే 4 నుంచి 10 పాయింట్లు ఎక్కువగా ఉందండి. సో తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకి బ్రెయిన్ గ్రోత్ అండ్ ఇంటెలిజెన్స్ లో కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో నాట్ జస్ట్ ఓన్లీ దిస్ బాండింగ్ అనేది. అంటే ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, నైట్ టైం లేచి పిల్లలు బాగా ఏడుస్తుంటారు అని మనం వింటుంటాం కదా. సో నైట్ టైం లేచి పిల్లలు ఏడుస్తున్నారు అంటే ఏంటి అర్థము? వాళ్ళకి ఆకలి తీరకనో తిన్నది డైజెస్ట్ కాకనో ఏడుస్తారు. We all might have encountered few babies who cry a lot in the nights, who doesn't sleep in the nights and in the days.
That is only because the feed which is being given is not completely digested, or they are in want of further feed. సో డైజెషన్ అనే కాంపోనెంట్ తీసుకుంటే తల్లి పాలు చాలా సులువుగా డైజెస్ట్ అయిపోతాయి. ఎందుకంటే ఆ తల్లి నుంచి వచ్చే పాలు. తల్లి ఇంకా సృష్టిలో ఏంటంటే బిడ్డకి ఎటువంటి అవసరం, ఎటువంటి పోషకాలు అవసరమో తల్లిలో అదే అలా ఆ పోషకాలతో ఉన్న పాలే వస్తాయి. The very beauty of the universe is whatever the child needs, what is the requirement of the child. Suppose the child requires more protein, the mother milk would produce more protein. It is a proven fact. So it is a dynamic one. The composition of mother's milk arbitrarily, I mean, in general, it will be same, but the internal composition of the amino acids within the proteins and the fat content would change based on the baby's requirement. That's the beauty of the creation. సో ఆ విధంగా బిడ్డకి ఎటువంటిది కావాలి, ఎటువంటిది ఇప్పుడు ఇస్తే ఆ బిడ్డలో ఉన్న లోపాన్ని మనం కరెక్ట్ చేయొచ్చు. వాట్ ఈస్ ద నీడ్ ఫర్ ద బేబీ, వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఫర్ ద బేబీ, దట్ క్వాలిటీ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ ఇస్ బీయింగ్ సింథసైజ్డ్ ఇన్ ద మదర్. సో ఆ మిల్క్ తాగినప్పుడు బాగా డైజెస్ట్ అవుతుంది, మంచిగా నిద్రపోతారు, ఊరికే ఏడడం, చికాకు అవన్నీ తగ్గుతాయి. సో గ్రాస్లీ దీస్ ఆర్ ద బెనిఫిట్స్ and the infection rates. Yeah, the important one which we are concerned with is the infection and the immunity. So when a baby drinks mother's milk, the rate of infections are very, very less. The rate of admission to hospital are very, very less. You can cross check me, I can bet on this. So there are many children who come to me and many children who get admitted under our treatment care are mostly breastfed during the first 1 year of life, are mostly bottle fed. I'm sorry, correct me. Are bottle fed during the first early days of their life. సో ఎవరైతే ఎక్కువగా తరచు జబ్బు పడ్డము హాస్పిటల్ అడ్మిట్ అయ్యే పిల్లలు ఉంటారో మీరు చూసుకుంటే వాళ్ళు ఎక్కువగా బాటిల్ పాలు అంటే పై పాలు తాగిన పిల్లలే ఉంటారు అనమాట. తల్లి పాలు తాగిన పిల్లలు చాలా చురుగ్గా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, జబ్బులు కూడా తక్కువ పడతారు, హాస్పిటల్ అడ్మిషన్ కూడా తక్కువ అవసరం పడుతుంది వాళ్ళకి. సో న్యాచురల్ వ్యాక్సినేషన్ అంటారు తల్లిపాలని. సో మదర్స్ మిల్క్ ఇస్ కన్సిడర్డ్ as a natural vaccination because it was all the immunological factors, immunoglobulins, which are important for the curtailing of infection in the mother's milk. So this is overall grossly the importance and the benefits that are accrued by mother and baby through breastfeeding. So are there any doubts? Are there any doubts regarding this? ఏమన్నా ప్రశ్నలు, ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్తాను, లేకపోతే ఐ గో త్రూ సెకండ్ టాపిక్. ఏమి ప్రశ్నలు లేకపోతే రెండో అంశానికి వెళ్దాం. Hope there are no questions till now. సో ఎవరు క్వశ్చన్స్ అడగట్లేదు. ఐ విల్ గో త్రూ ద సెకండ్ టాపిక్. ఏమన్నా ఉన్నా ఎట్ ద ఎండ్ వీ కెన్ డిస్కస్. సో క్విక్లీ సెకండ్ టాపిక్ ఏంటి? ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. అంటే మనము చెప్తున్నాం బాగానే, నేను మీకు చెప్పాను, కానీ డెలివరీ అయిన తర్వాత మదర్, తల్లి ఉంటుంది కదా, తల్లికి నిజంగా ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి ప్రాక్టికల్ గా. తను పాలు ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు, పాలు ఇద్దాం అనుకున్నప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో మనం తెలుసుకుందాం. ఇది చాలా చిన్న టాపికే, 5-6 పాయింట్స్ లో మనం కవర్ అవుతుంది. సో తల్లికి మనం పాలు ఇవ్వాలంటాం. ఎప్పుడు ఇవ్వాలి తల్లికి పాలు? బిడ్డకి పాలు ఇవ్వాలంటాము. తల్లి ఎప్పుడు, ఏ టైంలో పాలు ఇవ్వాలి? డెలివరీ అయిపోయింది, డెలివరీ అయిన ఎంతసేపటికి పాలు ఇవ్వాలి? ఎనీ గెసెస్? ఎవరైనా చెప్పగలుగుతారా ఎంతసేపటికి పాలు ఇవ్వాలి? 1 hour లోపు ఇవ్వాలి సార్. వెరీ గుడ్. ఇంకా గుడ్. సో స్వప్న గారు చెప్పారు 1 hour లోపల ఇవ్వాలని. దట్ ఈస్ వెరీ కరెక్ట్. కానీ ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇవ్వాలి. నార్మల్ డెలివరీ అయింది, బిడ్డ పేగు కట్ చేశారు, ఒకవేళ ఆపరేషన్ చేశారు, పేగు కట్ చేశారు, అప్పుడు ఏం చేయాలి? వెంటనే తీసుకెళ్లి తల్లి రొమ్ము దగ్గర పెట్టాలి. దిస్ ఈస్ ద ప్రాక్టీస్ బీయింగ్ డన్ టుడే. ఇది ఈనాటి కాలంలో మనం చేస్తున్న ప్రాక్టీస్, అంటే వైద్య విధానం ఇది. సో బిడ్డని తల్లి దగ్గర వేసేస్తే, తల్లిని అంత క్లీన్ చేసి ఆ డ్రై అయ్యాక బిడ్డని తల్లి దగ్గరికి తీసుకెళ్తే ఆటోమేటిక్ గా బిడ్డ పాలు తాగుతుంది. మొదటి అర్ధగంట నుంచి గంట, the first 30 minutes and 1 hour after the delivery, the baby is very active to have the feed. So we should take the advantage of that. So
సో వెంటనే ఎంత త్వరగా అయితే అంత త్వరగా, మాక్సిమం 1 అవర్ లోపల ఎంత త్వరగా అయితే అంత త్వరగా బ్రెస్ట్ ఫీడింగ్ చేయించాలి. మేము ప్రాక్టీస్ చేసాము డ్యూరింగ్ ద డెలివరీ. వీ హోల్డ్ ద బేబీ, వీ హెల్డ్ ద బేబీ అండ్ మేడ్ ఇట్ డ్రింక్ మిల్క్. ఇట్ హ్యాస్ డ్రాంక్ ద మిల్క్. అది పాలు తాగింది పుట్టిన వెంటనే. సో పుట్టిన వెంటనే ఎంత త్వరగా అయితే అంత త్వరగా పాలు తాగించాలి. యాజ్ సూన్ as the baby is born, as early as possible, it should be breastfed. There are conditions of ill health to the baby. కొన్ని సమస్యలు రావచ్చు బిడ్డకి, వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేయాలి, వెంటనే వార్మర్ కింద పెట్టాలి. ఆ సమయంలో బిడ్డ కొంచెం స్టేబుల్ అయ్యాక, డ్యూరింగ్ that times when the baby gets stabilized, as soon as the baby gets stabilized and is ready to have food, ready to have milk, we should shift to mother side and give breastfeed. ఆ సమస్య తీరిపోయాక ఎంత త్వరగా అయితే అంత త్వరగా బేబీ ఎప్పుడైతే రెడీ ఉంది బ్రెస్ట్ ఫీడింగ్ కి, మనం బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయాలి. ఎన్ని రోజులు ఇస్తామమ్మా బ్రెస్ట్ ఫీడింగ్? ఏమైనా ఐడియా ఉందా? ఎన్ని రోజులు మనం తల్లిపాలు ఇస్తాము? Minimum 1 year to 1.5 years. వెరీ గుడ్. 1 year to 1.5 year మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తాము. ఎనీ ఐడియాస్ ఎనీబడి? సో మొదటి 6 నెలలు ఖచ్చితంగా తల్లిపాలే ఇవ్వాలి. ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వవద్దు. చాలా మంది చక్కెర నీళ్ళు అంటారు, వుడ్ వర్డ్స్ అంటారు, బిస్కెట్లు అంటారు, అవి ఏం పెట్టకూడదు. నీళ్లు కూడా పెట్టకూడదు. మొదటి 6 నెలలు ఖచ్చితంగా తల్లిపాలే ఇవ్వాలి. ద ఫస్ట్ 6 months యూ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫుడ్ అదర్ దాన్ బ్రెస్ట్ మిల్క్. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ 6 months. మొదటి 6 నెలలు ఏమైనా సరే, తలకిందులైనా సరే, మనము తల్లిపాలు తప్ప వేరేది పెట్టకూడదు. చక్కెర నీళ్లు, వుడ్ వర్డ్స్ ఇవి ఏమి పెట్టకూడదు. No, nothing is entertained only except for breast milk for first 6 months. Once after 6 months weaning start అవుతుంది. 6 నెలల తర్వాత అన్నప్రాసన చేస్తాం కదా. అన్నప్రాసన తర్వాత మనం ఉగ్గు, ద పారేజ్ వి ప్రిపేర్, యూజువల్ టర్మ్ సెరిలాక్ అంటారు కదా, బయట రెడీమేడ్ పారేజ్, సెరిలాక్ కానీ ఉగ్గు కానీ పెట్టడం స్టార్ట్ చేయాలి 6 నెలల నుంచి. దాంతో పాటు మనం తినే ఫుడ్ అన్ని కొద్ది కొద్దిగా అలవాటు చేస్తూ ఉండాలి. దాంతో పాటుగా తల్లిపాలు కూడా ఇవ్వాలి. ఇప్పుడు 6 నెలల లోపల మీరు దినంలో 8 నుంచి 10 సార్లు ఇచ్చిన తల్లిపాలు 6 నెలల తర్వాత 3 నుంచి 4 సార్లకు రావాలి. ఆ మిగతా 3-4 సార్లు బయట ఫుడ్ పెట్టాలని. అప్ టు 2 years, అంటే 2 సంవత్సరాల వరకు, అన్లెస్ యు ఆర్ కంఫర్టబుల్, అంటే మీరు కంఫర్ట్ గా ఉండగలుగుతారు. మీరు డ్యూటీ వర్కింగ్ విమెన్ ఉంటారు, వర్కింగ్ విమెన్ కి 3-4 times అనే కుదరదు, 1-2 సార్లు ఇవ్వగలుగుతారు. సో మీ అనుకూలతను బట్టి, బేస్డ్ ఆన్ యువర్ అవైలబిలిటీ అండ్ యువర్ కంఫర్ట్, please offer breast milk to the child until 2 years along with the food. మన తిండితో పాటు, ఆహారంతో పాటు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వండి. మొదటి 6 నెలలు ఏమి ఇవ్వద్దు, ఓన్లీ తల్లిపాలే ఇవ్వాలి. ఫస్ట్ 6 months నథింగ్ ఎక్సెప్ట్ ఫర్ బ్రెస్ట్ మిల్క్. ఫ్రమ్ 6 months till 2 years you can add food, you should add foods along with the breast milk. బ్రెస్ట్ మిల్క్ తో పాటు బయట ఆహారం ఉంటుంది కదా, అన్నం కానీ ఉగ్గు కానీ, అవన్నీ ఇవ్వాలన్నమాట. ఇది ఇంకా ఇంకా 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు ఇవ్వాలి. సో ఎన్నిసార్లు ఇవ్వాలి, మనకి ఇచ్చింది మనం ఇస్తుంది సరిపోతుందా లేదా, ఇవి 2 చాలా ప్రాక్టికల్ ఇంపార్టెంట్ ప్రాక్టికల్ పాయింట్స్. అంటే చాలా మందికి డౌట్ వచ్చే పాయింట్స్. ఎన్నిసార్లు ఇవ్వాలండి దినంలో, అసలు పాలు సరిపోతున్నాయా లేదా అని ఎలా తెలియాలి? చాలా మంది అంటారు కదా, ఈ అమ్మాయికి పాలు పడట్లేదు, ఈ అమ్మాయికి పాలు పడట్లేదు. ప్రాక్టికల్ ప్రాబ్లమ్ అసలు ఇది. అత్తయ్యలు ఉంటారు, అమ్మమ్మలు ఉంటారు. సో అమ్మమ్మలు నానమ్మలు ఉండి, ఈమెకు పాలు వస్తలేవు, ఈమెకు పాలు పడతలేవు. దిస్ అ కామన్ డైలాగ్ ఐ సీ ఇన్ ద wards. So usually this is the common phrase which we encounter in the wards is like the grannies and the mother-in-laws would say that breast milk is not sufficient. She's not getting enough breast milk. So it's a major myth. ఇది ఒక పెద్ద అపోహ. తల్లికి పాలు రావట్లేదు అనేది ఒక పెద్ద అపోహ. ఏ తల్లికైనా 100 మంది తల్లులకి 99 నుంచి 100 మంది తల్లులకి ఖచ్చితంగా పాలు వస్తాయి. This is the greatest myth that 99 and 100 out of 100 mothers would get milk. She only needs the support, basic support, the confidence which we have to instill in her. Yes, you can feed your child. You must feed your child. It's the basic confidence which we have to put for the mother. అంటే ఈ తల్లులకు మనం ఏం చేయాలంటే, మనం కాన్ఫిడెన్స్ కలిగించాలి, మనం ధైర్యం కలిగించాలి. అమ్మ, నువ్వు నీ బిడ్డకు పాలు ఇచ్చుకోగలుగుతావు, నీ దగ్గర పాలు లేవు అనే ఒక్క మాట కూడా రాకూడదు. వన్ నెగటివ్ వర్డ్, ద గేమ్ ఇస్ ఓవర్.
ఒక్క మాట అయిపోతుంది, తల్లికి ఇంకా పాలు రావు. ఆమె ఎప్పుడైతే అనుకుంటుందో అయ్యో నాకు పాలు వస్తలేవు, నేను పాలు ఇవ్వలేనేమో, వన్స్ వెన్ షీ స్టార్ట్స్ ఫీలింగ్ దట్ ఐఎమ్ ఐ కాంట్ గివ్ ఫీడ్ టు మై చైల్డ్, దెన్ ద గేమ్ ఇస్ ఓవర్. అక్కడితో అయిపోతుంది, తల్లి పాలు రావడం తక్కువ అయిపోతుంది. సో ఇది మనందరి బాధ్యత, ఓన్లీ తల్లులదే కాదు, తల్లి చుట్టుపక్కల ఉన్న వారందరి బాధ్యత ఏంటంటే, అమ్మ నీకు పాలు వస్తాయి, నువ్వు మంచిగా తిను, మంచిగా నీళ్ళు తాగు, నీకు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు రావు మనం చూద్దాం, నీకైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, మేము ఉన్నాం. సో మనందరం, ఆల్ ఆఫ్ అస్ షుడ్ ప్రమోట్ మదర్ టు బ్రెస్ట్ ఫీడ్ హర్ చైల్డ్ అండ్ టు గివ్ దట్ సపోర్ట్ టు హర్. నీకు ఏమైనా ప్రాబ్లం అయితే మేము ఉన్నాం, నీకు ఫుడ్ ప్రాబ్లమా, వాటర్ ప్రాబ్లమా, రెస్ట్ ప్రాబ్లమా, ఇవన్నీ చూద్దాం. ఓకే, బేబీ సరిగ్గా పట్టుకోవట్లేదు, బేబీ పట్టుకునే పొజిషన్ ఉంటుంది, ఆ పొజిషన్ లోనే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లం వస్తుందంటే ఒక లాక్టేషనల్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్దాము, లేదా ఒక డాక్టర్ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్దాము, నర్స్ దగ్గరికి వెళ్దాము. దే టెల్ ద పొజిషన్. తొలిచూరు కానుకుంటారు కదా, ఫస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్, ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ ఉమెన్. సో దే హ్యావ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ బికాస్ దే ఆర్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ బ్రెస్ట్ ఫీడింగ్. సో వీ షుడ్ గివ్ దట్ సపోర్ట్ టు దెమ్ కి చలో బై, we are all there for you. What else you want? You want, does she need support in terms of nutrition? Does she need support in terms of learning the technique of breastfeeding? We are there. We should form a support system for them in any near. It need not be a bigger or vaster one, but a smaller clusters, like one who know, one beside our house, one beside our flat, one beside our villa, whomsoever it might be. So we just share basic support, mild of that will have a huger impact. That will have a huger impact. సో మనం చేయాల్సింది ఏంటంటే పెద్ద పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నీకు ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏం ప్రాబ్లం ఉందో కనుక్కొని వాళ్ళని కనెక్ట్ చేయడం అంతే. లాక్టేషన్ కౌన్సిలర్ కనెక్ట్ చేస్తామా, డాక్టర్ కనెక్ట్ చేస్తామా, అది మన కంఫర్ట్. సో whom are we connecting? It is according to our flexibility and our availability. సో దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్. ఎనీ టైమ్స్ ఇవ్వాలి అంటే, ఎప్పుడు బిడ్డ ఏడ్చినప్పుడు, బిడ్డ ఏడ్పుకి చాలా కారణాలు ఉంటాయి, ఓన్లీ పాలకే ఏడవదు. Whenever the child cries, there are few cues to identify that's a hunger cry. So that's easy to make out by a mother. Like each child is different, each child have a different hunger cues. Like they open the mouth, they put their hands in the mouth, and they would not console even after taking. So if we could see, there is a gap of 2 to 3 hours between the previous feed, and then we could probably see that it's because of the hunger. Then we should start breastfeeding. It would roughly fall between 2 to 3 hours, once in 2 to 3 hours. అంటే తల్లి బిడ్డ పాల కోసం ఏడుపు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పాలకి ఆకలికి ఏడుపు వేరుగా ఉంటుంది, తనకి యూరిన్ వెళ్ళినప్పుడు, మోషన్ వెళ్ళినప్పుడు ఏడుపు వేరుగా ఉంటుంది. ఆకలి ఏడుపు ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క బిడ్డకు ఒకలాగా ఉంటుంది. లైక్ కొందరు నోరు తెరుస్తారు, కొందరు చేతులు నోట్లో పెట్టుకుంటారు, ఏం చేసినా ఏడుపు ఆపాలి. అప్పుడు మనకు తెలుస్తుంది ఆకలి ఏడుపు అని, హంగర్ క్రై అని. అప్పుడు పాలు పట్టించాలి. అప్రాక్సిమేట్లీ అందాజాగా ఒక 2 నుంచి 3 గంటలలో ఒకసారి పట్టించాలి. వన్స్ ఇన్ 2 to 3 hours వీ హ్యావ్ టు ఫీడ్ ద చైల్డ్. సో మనకి ఎలా తెలుస్తుంది ప్రాపర్ గా ఫీడ్ అయిందా లేదా అని అంటే, మినిమం 4 to 5 times a day యూరిన్ పాస్ చేయాలి. 4 నుంచి 5 సార్లు దినములో మూత్రం పాస్ చేయాలి. సో తల్లి పాలు తాగిన పిల్లలు చాలా సన్నగా ఉంటారు, అంటే అంత లావేం అవ్వరు, బక్కగానే ఉంటారు. సో అందరు ఏమంటారు, ఒంటికి పడతలేదు, బరువు పెరుగుతలేదు, నువ్వు పైన పాల పెట్టు, పైన పాల పెట్టు. సో ఎవ్రీబడి వుడ్ కీప్ ఆన్ టెలింగ్ us ki no, the child is not gaining weight, you should put on some extra supplements, you should give the top feed and all, would be like people will be bombarding us. So it is a fact that breastfed babies are thin, but they do gain weight. They have a good muscle mass and a bone weight. సో పాలు తాగిన పిల్లలు బక్కగా ఉంటారు, కానీ బరువు ఉంటారు, బరువు పెరుగుతారు. సో మనం ఏం చేయాలి, పుట్టిన పిల్లకి నెల నెల బరువు చెక్ చేసుకుంటూ ఉండాలి. బరువు పెరుగుతుంది అంటే పర్వాలేదు, బక్కకున్నా పర్వాలేదు, తల్లిపాలు తాగుతుంది, బక్కగానే ఉంటుంది, మనం చెప్పొచ్చు. What do we need to do in order to assure or affirm that child is taking good adequate feed and the feed is sufficient for the child ki? We should monitor the weight monthly. Every month మనం weight check చేస్తూ ఉండాలి. So is there a growth in weight? That should be fine. Even if the baby doesn't put on chubby cheeks and good boulder arms, అంటే అంత ఫ్యాట్ లడ్డుగా లేకపోయినా, built, if the build is not full, it is not like complete, we would say. If you feel the child is lean but gaining weight,
It's a sure thing. It's a surely a healthy sign. You need not worry about that. సో తల్లిపాలు తాగుతున్నారు కానీ బరువు పెరుగుతున్నారు కానీ బక్కగానే ఉంటున్నారు, ఏమి ఇబ్బంది లేదు. అది చాలా మంచి సంకేతం అన్నమాట, బిడ్డకి పాలు సరిపోతున్నాయని. సో తల్లిపాలు ఎన్నిసార్లు పట్టాలి, ఎన్నిసార్లు యూరిన్ వెళ్తుంది మనకి తెలుస్తుంది, ఎన్నిసార్లు ఎంత బరువు పెరిగితే మనకి కన్ఫర్మ్ అవుతుంది తల్లిపాలు సరిపోతున్నాయి అని. సో ఇది రఫ్ గా ఏవైతే ప్రాక్టికల్ గా మనకి జరిగే ప్రాబ్లమ్స్ అర్థమవుతుందా. ఇంకొక ఇది సెకండ్ పార్ట్ అయిపోయింది. అంటే మనం ప్రాక్టికల్లీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎన్ని రోజులు ఇవ్వాలి, ఎన్ని రోజుల వరకు ఫుడ్ తో ఇవ్వాలి, ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఐ మీన్ టు సే తల్లిపాలు రావట్లేదు అని చెప్పడం ఉంటుంది కదా, అదొకటి. అవన్నీ ఒక అపోహలు. అవన్నీ ప్రాక్టికల్ గా జరిగే ప్రాబ్లమ్స్ అన్నమాట. దానికి మనం ఏం చేయొచ్చు, ఫ్రీక్వెంట్ గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల పాలు బాగా వస్తాయి. ఎక్కువసార్లు బ్రెస్ట్ ఫీడింగ్, ఎక్కువసార్లు బాబు బిడ్డ వచ్చి రొమ్ము దగ్గర చీకడం వల్ల ఎక్కువ పాలు వస్తాయి అన్నమాట. మోర్ నంబర్ ఆఫ్ టైమ్స్ ద బేబీ సక్స్ ఎట్ ద బ్రెస్ట్, మోర్ మిల్క్ ద మదర్ గెట్స్. సో దిస్ ఇస్ వన్ ఆస్పెక్ట్. సెకండ్ అంశం, మన సెకండ్ కాలాంశం పూర్తయింది. సెకండ్ అంశం పూర్తయింది. థర్డ్ అంశం చాలా చిన్నది, అంటే అపోహలు, మిత్స్. సో ద సెకండ్ part of the session has been completed. The practical problems which the mother faces, I have told you. The third myths and the workable plans we can do. అంటే అపోహలు, దీనికి మనం ఏం చేయొచ్చు చెప్తాను. ఒక 5 to 10 minutes పడుతుంది. ఈ సెకండ్ సెషన్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఆర్ దేర్ ఎనీ డౌట్స్ ఫర్ యూ ఇన్ ద సెకండ్ సెషన్, యూ కెన్ ప్లీజ్ ఆస్క్. So hoping that nobody has questions, quickly I'll go through the third one. So in the third session, we would beat around the myths and what are the workable plans for it. ఈ మూడో అంశంలో ఎటువంటి అపోహలు ఉన్నాయి, దాన్ని మనం ఏం చేయొచ్చో చూద్దాం. మొదటి అపోహ ఏంటి, మొదటి 2 రోజులు వచ్చే పాలు ఏవైతే ఉంటాయో ముర్రు పాలు, ఫస్ట్ ఫీడ్ విచ్ దే గెట్ ఇన్ ఫస్ట్ 2 to 3 days షుడ్ బి ఎక్స్పెల్డ్ అవుట్. అంటే మొదటి 2 రోజులు, 2-3 రోజులు వచ్చే పాలని మనము పాలు పట్టించొద్దు, పిండేసి పడేయాలి అనేది చాలా ఊర్లలో జరిగే కామన్ ప్రాక్టీస్. It is a common practice outside. I have seen many villages. సో అది చాలా పెద్ద అపోహ. ముర్రు పాలు చాలా శ్రేష్టం, చాలా బలం బిడ్డకి. కొన్ని వస్తాయి, 30-40 ml వస్తాయి, చిక్కగా ఉంటాయి. అండ్ బిడ్డ అది వెళ్ళి పట్టుకొని తాగినప్పుడే దాంట్లో ఉండే విలువలు అన్ని బిడ్డకు వస్తాయి. మామూలుగా మనకి జున్ను అని అమ్ముతుంటారు కదా, జున్ను ముర్రుపాలతో చేసింది అనమాట. అది ఆవు జున్ను అవ్వచ్చు. తల్లి నుంచి వచ్చే మొదటి 3-4 రోజులు వచ్చే పాలు, ముర్రుపాలు, colostrum we call in English. So that is very, very, very beneficial for the baby. We have to anyhow give that milk to the baby. This is the first myth. ఎవరైనా ఊళ్ళో చెప్పితే ఇవి అన్ని చెడు పాలు, ఇవి తీసేయాలి, ఆర్ మీ రిలేటివ్స్ తో చెప్తే లేదు ఇది చాలా శ్రేష్టం అంట, ఇది పట్టించాలి అని మీరు బల్ల కొద్ది చెప్పాలి. ఇది మొదటి అపోహ. రెండో అపోహ ఏంటంటే, తల్లికి జ్వరం వచ్చింది, తల్లికి సర్ది అయింది, తల్లికి తగ్గుతుంది, బిడ్డకు పాలు ఇవ్వద్దు, ఇట్లున్నదా? లేదు. తల్లికి హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజి, హెపటైటిస్ బి, ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ తల్లి పాలు ఇవ్వచ్చు. So whatever the infection the mother might have, it's a simple cold to the grievous HIV infection, mother can feed the child. You should burst this myth. అంటే ఇది ఒక అపోహ, దీన్ని మనం పటాపంచలు చేయాలి, అంటే చెప్పాలి విత్ ఎవిడెన్స్. ఏమీ తల్లిపాల ద్వారా ఏమీ రాదు. హెచ్ఐవి స్ప్రెడ్ అవుతుంది, బట్ వెరీ మినిమల్ ఉంటుంది రిస్క్. మదర్ ఎప్పుడైతే హెచ్ఐవి మెడిసిన్ చేసుకుంటుందో అప్పుడు చాలా శుభ్రంగా బిడ్డకి పాలు ఇవ్వచ్చు. And if the mother is a known HIV patient, if the mother is on anti-HIV medication, we also prescribe anti-HIV to the child, and they can comfortably and easily breastfeed the child. So there is nothing like um, once you are, just a second. So there is nothing like once you are infected with HIV, you need to
once you're affected with HIV, that you should not feed your child. There is nothing like it. It's a myth. అంటే తల్లికి హెచ్ఐవి వచ్చింది, ఎయిడ్స్ జబ్బు వచ్చింది అంటే తల్లి పాలు పట్టకూడదు అని ఎక్కడా లేదు. హెచ్ఐవి వచ్చినప్పుడు తల్లి బిడ్డకి మనం హెచ్ఐవి మందులు ఇచ్చి చాలా మంచిగా పాలు పట్టించవచ్చు. హెచ్ఐవి అనేది చాలా ప్రాణాంతకమైన వ్యాధి కదా. ఆ వ్యాధి ఉన్నప్పుడే ఆ వ్యాధి ఉన్నా కూడా పట్టించవచ్చు అంటే ఎటువంటి వ్యాధి, ఎటువంటి జబ్బు, ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ తల్లి బిడ్డకి పాలు పట్టించవచ్చు. So HIV is very deadly disease, very dreadful one. So in spite of having HIV, the mother can fail. So that indirectly indicates that the lesser infections, lesser severe infections, the other infections are all lesser severe infections when compared to HIV. So any infection, anything, child can feel, mother can feed the child. Sorry. Mother ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ బిడ్డకి పట్టించవచ్చు. ఓకేనా? ఇది ఇంకా ఇంకొక అపోహ ఏంటంటే ఆ పడుకొని పాలిస్తారు, పడుకొని పాలు ఇవ్వచ్చా? ఇది కామన్ గా నాకు చాలా మంది అడిగే క్వశ్చన్ అన్నమాట. సో పడుకొని పాలు ఇవ్వచ్చు, కానీ దానికి ఒక సమయం ఉంటుంది. అంటే 4 months తర్వాతనే ఇవ్వచ్చు. యూ కెన్ ఫీడ్ ద చైల్డ్ బై లయింగ్, బట్ ఓన్లీ ఆఫ్టర్ 4 months ఆఫ్ ద ఏజ్. బికాస్ అంటిల్ 4 months ద చైల్డ్ కాంట్ హోల్డ్ ద నెక్. అంటే 4 నెలల వరకు బిడ్డ మెడ నిలబట్టలేదు. సో అప్పుడు ఏమైనా కానీ ఆ తాగిన పాలన్నీ గొంతులో నుంచి పేగుల్లోకి వెళ్ళిపోతాయి, పేగుల నుంచి ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతాయి. సో అంటిల్ 4 months, the child can't hold the neck. So if by mistake milk has spilled from the um, gastrointestinal tract, that is the food pipe, to the windpipe, that is through the respiratory system, it goes into the lungs, and the child lands in aspiration, pneumonia, and death. I have seen many cases. సో అటువంటి రిస్క్ చేయొద్దండి. ఇలా చేసినప్పుడు పాలు ఊపిరితిత్తులోకి వెళ్ళిపోయి ప్రాణం పోయేంత వరకు వెళ్తుంది. సో ఇది చాలా జాగ్రత్త చేయాలి. నేను చాలా కేసెస్ చూశాను. చాలా సార్లు రాత్రిపూట అవుతాయి. రాత్రిపూట ఎప్పుడైతే మదర్ చాలా టైర్డ్ ఉంటారు, ఏం కాదు పడుకొని ఇద్దామని ట్రై చేస్తారు, అప్పుడు పొద్దున్న లేసరికి బిడ్డ అసలు ఏం కదలకుండా అలా ఉండిపోతుంది, అంటే ప్రాణం అక్కడే పోతుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ we should have to be educated by this, because when the ఇది ఎప్పుడైతే మనం when the mother feels little drowsy and little tired during the night times, so she just overlooks and gives milk while lying. If the milk directly goes into the lungs, the child can't respond, child can't give the cue. And even if the child gives the cue, the mother will be not in a position to get up and see what happened. So it is 100% advisable not to feed on lying until 4 months of age. Okay, so there is a high risk of death. Sudden infant deaths are more if the child is given feeding on lying position. So this one, with this, I would. There are many myths, of course, but it would be better if there are some questions out of the audience. So it would be a relatable one if I tell those myths. So like it's like the information is infinite. We can't put on all the information. So what all relatable? Till now, I've covered majority of the myths and the importance of the breastfeeding, practical aspects and myths. So if there are any doubts, there are just 2 to 3 minutes. 2 to 3 minutes quickly, we will close. If there are any doubts, any queries, ఏమైనా doubts ఉన్నా, ఏమైనా మీకు తెలుసుకోవాలనుకున్నా కానీ మీరు అడగొచ్చు. I'm there. If you have any doubts, queries, I'm here. You can ask me. మాట్లాడాలనుకున్న వాళ్ళు అవును ఏమంటే mute చేసుకోండి. ఇగో ఇట్లా చూడు, ఇట్లా వరుసగా 4 అంటే పెట్టారు. సారీ అమ్మా చెప్పండి, మీ ఆడియో మ్యూట్ ఉంది.
నమస్తేనా. అమ్మ నమస్తే అమ్మా. మీరు చెప్పిన విషయాలు చాలా యూస్ఫుల్ అయినా చాలా మందికి తెలియదు. అమ్మా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అమ్మా. సో మీకు అంటే ఇప్పుడిప్పుడే డౌట్స్ వస్తాయి, రావడము వస్తుంది అనుకోవడం కూడా we can అంటే we can take some time, అంటే కొంచెం టైం తీసుకోవచ్చు. ఆర్ when you start breastfeeding or when one of your relatives gives breastfeeding అప్పుడు చాలా డౌట్స్ వస్తాయి. ఎప్పుడైతే మీరు whenever whenever you start giving breastfeeding or when you encounter your relatives, your near and dear struggling with breastfeeding issues, then you'll get a lot of queries. So we are there in Seva Bharati Hospital. Dr. Sandesh, I have a doubt personally as a father, so I observed this. So Please. basically, see what happens maybe after 1.5 year, 1 year, when the mother feeds the child. So after 1.5 year, it will be very difficult for the parents to stop breastfeeding. So what could we do at that time? Yeah. They always means they don't listen, or the 1.5 baby or child won't listen, or ఏమంటారు సతాయిస్తుంటాడు. సో ఎట్లా ఏం చేయడం? సో అన్న అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మనం బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేస్తాం, బాగానే ఉంది, 1.5 సంవత్సరం 2 సంవత్సరాల యొక్క పిల్లలు మన మాట వినరు, ఊరికే బ్రెస్ట్ ఫీడింగ్ కోసం అడుగుతూ ఉంటారు అని అన్న చెప్పారు, అన్న చెప్పిన పాయింట్. సో ఇది కూడా మనం ఎన్కౌంటర్ అయ్యే పెద్ద సమస్య. అంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది, ఏమన్నా తల్లికి పాలకేసి చూస్తారు, తల్లితో వెళ్ళడం అలవాటు అయిపోతుంది. సో దీన్ని మనం ఎప్పటి నుంచి స్టాప్ చేయాలి? 2 years తర్వాత నుంచి ఖచ్చితంగా స్టాప్ చేసే ప్రయత్నం చేయాలి. సో ఎలా స్టాప్ చేసే, ఏం చేస్తే స్టాప్ అవుతుంది? దిస్ ఇస్ అ మేజారిటీ క్వశ్చన్. సో చాలా మంది ఏం చేస్తారు, కుంకుడుకాయ రసము, మన కాకరకాయ రసము పెట్టి వాళ్ళకి ఆ టేస్ట్ బ్యాడ్ చేసేసి చేస్తారు. సో యూజువల్లీ దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. యూజువల్లీ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. అంటే దట్ ఈస్ ద లాస్ట్ రిసార్ట్ అన్నమాట. సో one approach which is little hard to do, but it is a practically workout అయిన సొల్యూషన్ అనమాట. ఏంటంటే దర్ ఇస్ అ థింగ్ కాల్డ్ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్. మీరు మాట్లాడుకునే విషయాలు, సపోజ్ బిడ్డ పుట్టింది, 1-2 నెలల వయసు ఉంది అనుకోండి, మీరు మీ భార్య ఆర్ మీరు మీ భర్త మాట్లాడుకునే మాటలు బిడ్డకి వినిపించామనుకుంటున్నారా? బిడ్డకి అర్థం కావనుకుంటున్నారా? బిడ్డకి అన్ని వినిపిస్తాయి, అన్ని అర్థమవుతాయి, అన్ని చాలా క్లియర్ గా అర్థమవుతాయి. ఇట్ ఈస్ దట్ దే కాంట్ రెస్పాండ్. సో యూ మైట్ బి ఫీలింగ్ దట్ వాట్ ఎవర్ యూ టాక్, వాట్ ఎవర్ యూ కాన్వర్స్, the baby doesn't listen and doesn't understand. No, the baby can listen, baby can comprehend as well. So the hearing ability starts at the 5th week intrauterine. 20 వారాలు 20 weeks అప్పుడే కడుపులో ఉన్నప్పుడే బిడ్డకి అర్థమవుతుంది, బిడ్డకి తెలుస్తోంది, ఏంటి వినిపిస్తోంది, ఏంటి శబ్దాలు, ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు. it is also understood that the baby can understand the language soon after the birth. ఇప్పుడు మనం తెలుగు స్పీకింగ్ కదా, బిడ్డకు పుట్టిన వెంటనే తెలుగు అర్థమవుతుంది. షీ క్యాన్ అండర్స్టాండ్, షీ ఆర్ హీ కెన్ అండర్స్టాండ్, బట్ షీ కాన్ రెసిప్రోకేట్. తను చెప్పలేదు కాబట్టి మనకు అర్థం కాదేమో అనుకుంటాం. ఇప్పుడు చాలా మంది చూసే ఉంటారు కదా, తల్లులు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు బిడ్డ గురించి అలా చెప్తుంటే ఏడుస్తుంది బిడ్డ. ఎప్పుడైనా క్లోజ్ గా అబ్జర్వ్ చేయండి, ఏడుస్తుంది. అప్పుడు దగ్గర తీసుకొని తల్లి, కాదు నీ గురించి కాదమ్మా, నీ గురించి కాదు, మేము వేరే మాట్లాడుకుంటున్నాము అని చెప్తే ఏడుపు ఆపుతుంది. ఇది మూవీలాగా అనిపించవచ్చు, కానీ చాలా నిజం, చాలా జరుగుతుంది. సో చైల్డ్ కెన్ కాంప్రిహెండ్ థింగ్స్, చైల్డ్ కెన్ అండర్స్టాండ్ థింగ్స్ అండ్ అండర్స్టాండ్ లాంగ్వేజ్. సో వెన్ ఎవర్ యూ వాంట్ టు స్టాప్ ద బ్రెస్ట్ ఫీడింగ్, అంటే ఎప్పుడైతే మీరు బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయాలి వద్దు అనుకుంటున్నాము, చాలా పాజిటివ్ గా బేబీకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. 1.5 year నుంచే ఆ ఎక్స్ప్లెయిన్ చేయడం. ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి మనము? బేబీ ఫీడింగ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే వింటారా? వినరు. ఇప్పుడు సపోజ్ నీకు ఆకలేస్తుంది, ఆకలేస్తున్నప్పుడు వెళ్ళి ఉపవాసం గురించి చెప్తే ఎవరైనా వింటారా? ఆకలేస్తున్నప్పుడు లేదు మీరు ఉపవాసం ఉండాలంటే వింటారా? లేదు, ఫస్ట్ ఆకలి తీరాలి, ఆకలి తీరాక నువ్వు ఎన్నైనా చెప్పు వింటారు. సో ద పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ షుడ్ స్టార్ట్ వెనెవర్ ద టైమ్ ఇస్ ఫీజిబుల్. అంటే బాబు ఫీడింగ్ అయిపోయింది, యాక్టివ్ గా ఆడుకుంటున్నాడు, అప్పుడు కూడా చెప్పాలి. 1.5 year బేబీ క్యాన్ అండర్స్టాండ్ థింగ్స్. దగ్గరికి తీసుకొని తల్లి కానీ తండ్రి కానీ క్లియర్ గా చెప్పాలి.
ఇంకా మనం స్టాప్ చేస్తాము, ఇప్పటికి సరిపోతుంది, ఇంకా మనం వేరే ఫుడ్స్ స్టార్ట్ చేసాము, నిన్ను ఏడు పాపించడానికి వేరే పద్ధతులు మేము చూస్తున్నాము, సో ఇంకా నుంచి ఫీడింగ్ ఆపేస్తాము అని మనం ఎప్పటి నుంచి చెప్పాలి? అట్లీస్ట్ 5 to 6 months బిఫోర్ వి ఇంటెంట్ టు స్టాప్. అంటే 5 నుంచి 6 నెలల ముందు మనం ఎప్పుడైతే బ్రెస్ట్ ఫీడింగ్ ఆపాలి అనుకుంటున్నా 5 నుంచి 6 నెలల ముందు స్టార్ట్ చేస్తే స్లోగా చెప్పాలి బిడ్డకి, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు. అదే పనిగా చెప్పకూడదు, అన్నిటితో పాటు ఇది కూడా చెప్పాలి. ఖచ్చితంగా 100% బేబీ ఆపుతుంది. సో అలా ఆపట్లేదంటే నా దగ్గర తీసుకెళ్ళి చెప్తా ఏం చేయొచ్చు. సో దిస్ ఇస్ ద వర్కబుల్ పాజిటివ్ నోట్ లో, అంటే గుడ్ నోట్ బేబీకి కూడా అర్థం చేపించి మనం పాలు ఆపడం అనేది ఇది ఒక సైంటిఫిక్ మెథడ్, లెబోరియస్ మెథడ్. కాకరకాయ అది ఇది పెట్టడం వల్ల ఏమవుతుందంటే దే ఫీల్ బ్యాడ్. అంటే వాళ్ళకి గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా మదర్ తో అటాచ్మెంట్, సడన్లీ ఆల్ ఆఫ్ సడన్ దే ఫీల్ బ్యాడ్. అంటే ఒక అవర్షన్ వచ్చేస్తుంది మళ్ళీ మదర్ దగ్గరికి వెళ్ళాలన్నా కానీ, దే థింక్ అ వైల్. సో ఇవన్నీ ఏంటంటే పాత పద్ధతులు, అప్పుడు మనకి తోచింది చేసాము. సో ఆన్ మనం ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ దేర్ ఆర్ టెక్నిక్స్ లైక్ యూ కెన్ కన్సోల్ అ చైల్డ్. మీరు చాలా మంది వినే ఉంటారు కదా, బిడ్డ ఎవరికి ఉంటుంది మాట? తల్లిదండ్రులకే ఉంటుంది మాట కదా, ఇంకెవరి మాట వినరు. ఇప్పుడే బిడ్డని మీరు బయట వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఎట్లా ఏమని ఏడుస్తుంది. సో వెన్ చైల్డ్ ఓన్లీ లిజన్స్ టు దర్ పేరెంట్స్, సో ఇట్ ఈస్ సెడ్ దట్ పేరెంట్స్ క్యాన్ ట్రైన్ ద చైల్డ్ ఇన్ ఆర్డర్ టు స్టాప్ ద బ్రెస్ట్ ఫీడింగ్. సో ఇది కొంచెం ఇట్ నీడ్స్ సపోర్ట్ యాజ్ వెల్, ఇట్ నీడ్స్ సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ టు ద పేరెంట్స్ by a pediatrician. So this is also a thing to be discussed with your doctor. After stop chedam anukuntunnanu, what can we do? Please suggest us. No doctor would ask you to keep that karela juice or soap nut juice, kunkudu karasam gaani kakarki pettamani ఏ డాక్టర్ కూడా చెప్పరు. సో you just go meet a doctor, take their help. యూజువల్లీ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ తో చేసేది చాలా చాలా హ్యూజ్ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే బిడ్డకి అర్థం చేసుకునే కాంప్రహెన్షన్ పెరుగుతుంది. అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద బిహేవియరల్ క్యారెక్టర్ వీఆర్ డెవలపింగ్, వీఆర్ బిల్డింగ్. ఒక మంచి గుణంని మనం డెవలప్ చేస్తున్నాం బిడ్డలో. సో అది అలా ఆ విధంగా మనం స్టాప్ చేయగలిగితే తల్లిపాలు చాలా ఉన్నతమైనది అన్న. Yeah, thank you, Sandesh ji. So hope we had a good discussion. మంచి డిస్కషన్ జరిగింది. సో తల్లులు ఎవరికైనా అక్కయ్యలకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఉంటే ఒక 5 నిమిషాల్లో మనం క్లోజ్ చేద్దాము. లేదంటే వీ కెన్ సే అంటే క్లోజ్ చేయొచ్చు. ఎవరైనా డౌట్స్? నమస్తే అన్న. హలో, అమ్మా నమస్తే. నమస్తే అన్న. అంటే చాలా మంది పిల్లలు గ్యాస్ పట్టి ఏడుస్తుంటారు కదన్నా, అసలు వాళ్ళ గ్యాస్ పట్టిందని తెలుసుకోవడం ఎలా? కొంతమంది తెలుసుకోకుండానే అన్ని వేసేస్తూ ఉంటారు కదా, మరి అలా తెలుసుకోవడం ఎలా కొంచెం చెప్తారా? తప్పకుండా. సో గ్యాస్ పట్టడం అంటే దీనికి 2 కారణాలు ఉంటాయమ్మా. మొదట పాలు తాగించిన వెంటనే మనము తేపులు తీయించాలి, బర్పింగ్ అంటారు కదా, బర్పింగ్ చేయించాలి. బర్పింగ్ చేయించకపోతే ఏంటంటే బిడ్డ ఎప్పుడైతే పాలు తాగుతుందో పాలతో పాటు కొంచెం గాలి కూడా లోపలికి తీసుకుంటుంది. సో లోపలికి తీసుకున్న గాలి పొట్టలో ఉన్నప్పుడే బయటకు వచ్చేసింది అనుకోండి, ఎక్కువగా ఇబ్బంది పెట్టదు. ఎప్పుడైతే మనం బర్పింగ్ సరిగా చేయము, అంటే ఎప్పుడైతే మనము తేపులు బాగా తీయించామో అప్పుడు ఆ గాలి ఏమవుతుంది, ఆ పొట్టలో కాస్త కింద పేగుల్లోకి వెళ్ళిపోయి గ్యాస్ లాగా ఫామ్ అవుతుంది. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్, పాలు తాగినప్పుడు మంచి బ్యాక్టీరియా డెవలప్ అయ్యి అలా కూడా గ్యాస్ వస్తుంది, అది కూడా ఏమి ఇబ్బంది కాదు. సో మనం తేపులు బాగా తీసినాక కూడా గ్యాస్ బాగా పాస్ చేస్తున్నారు అంటే ఏమవుతుంది, మొదటి 1-2 నెలల్లో వాళ్ళకి కడుపు నొప్పి అనేది ఉండదు, అస్సలు ఉండదు. ఫస్ట్ 1 month లో గ్యాస్ వల్ల పెయిన్ అనేది అస్సలు ఉండదు. మనకి బయట దొరికే కోలికేట్ డ్రాప్స్ కానీ ఏవైనా కానీ అవి ఏంటంటే కొంచెం బేబీని కామ్ చేస్తుంది అంతేగాని కడుపులోకి వెళ్ళి పేగులు కానీ గ్యాస్తో వచ్చే ఇబ్బంది కానీ ఏమీ చేయదు. ఇది అంటే ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. సో గ్యాస్ వల్ల ఇబ్బంది పడుతున్నాడు అనుకోండి, మీకు ఒకవేళ నిజంగానే ఒక 2 నెలలు 3 నెలల తర్వాత గ్యాస్ వల్ల ఇబ్బంది పడతారు పిల్లలు. అది మనం ఎలా గమనించాలి అంటే ఫస్ట్ మోషన్ ఎప్పుడు పాస్ చేస్తారో చూసుకోవాలి.
వీళ్ళు మోషన్ పాస్ చేసి తల్లిపాలు తాగిన పిల్లలు 7 రోజులు ఒక్కసారి మోషన్ పోయినా కూడా నార్మలే. సో అలా కాకుండా 10 రోజులు అయిపోయింది, 11 రోజులు అయిపోయింది, మోషన్కి వెళ్ళలేదు, ఆర్ పైపాలు తాగి 2-3 రోజులకి మోషన్ వెళ్ళలేదు, మోషన్ ఇష్యూ కూడా ఉండొచ్చు. చెక్ చేసుకోవాలి మనం, మంచి మసాజింగ్ చేయడం చేస్తే మోషన్ పాస్ చేస్తారు. అలా లేదు, కడుపంతా టైట్ గా ఇప్పుడు ఒకటే గుర్తు ఏంటంటే, వాళ్ళు ఏదైనా సమస్య ఉంటే సమస్య తీరే వరకు ఏడుపు ఆపరు. ఇప్పుడు కడుపు నొప్పి వల్ల సమస్య ఉందనుకోండి, కడుపు నొప్పి తీరాలి, కడుపు నొప్పి తీరేంత వరకు కడుపు గట్టిగానే పెడతారు. సో కడుపు గట్టిగానే పెట్టి గుక్క బట్టి ఏడుస్తున్నారు, ఏం చేసినా ఆపట్లేదు అంటే అప్పుడు మనకి అర్థం చేసుకోవచ్చు కడుపులో గ్యాస్ వెళ్ళాలి. అప్పుడు మనం చూసుకోవాలి ఎప్పుడు మోషన్కి వెళ్ళాలి, అప్పుడు చూసుకోవాలి మనం తేపులు బాగా తీస్తున్నామా, బర్పింగ్ బాగా చేయిస్తున్నామా. ఈ 2 విషయాల్లో కనుక మనం ప్రాపర్ గా ఉన్నాము అంటే, బర్పింగ్ బాగా చేయించాము, మోషన్ ప్రాపర్ గానే వెళ్ళారు, కడుపు టైట్ పెట్టి ఏడవట్లేదు, 3 ఉన్నాయంటే అది మోస్ట్లీ కడుపులో సమస్య, గ్యాస్ వల్ల వచ్చిన ప్రాబ్లం కాదు. దాన్ని మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. ఇవన్నీ అయినాక కూడా కడుపు గట్టిగా పెట్టి ఏడుస్తున్నాడు, మనం ఎంత మసాజ్ చేసినా కానీ ఎంత చేసినా మోషన్ వెళ్ళట్లేదు అంటే అప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం సమంజసం. సరే, ఏమైనా స్కాన్ అవసరం పడితే చూడొచ్చు. మనం ఇంట్లో చేసేది ఏంటంటే ఈ 3 చెక్ చేసుకోవాలి. పాత ఇచ్చిన వెంటనే పడుకోబెట్టామా, మనము బర్పింగ్ చేసామా, తేపులు తీయించామా, అదొకటి క్రాస్ చెక్ చేసుకోవాలి. మోషన్ ఎప్పుడు వెళ్ళాడో క్రాస్ చెక్ చేసుకోవాలి. ఈ 2 విషయాలు కనుక ఇంట్లో వరకు ఈ 2 విషయాలు కనుక మనం ప్రాపర్ గా చూసుకుంటే గ్యాస్ వల్ల కడుపు నొప్పిని మనం అరికట్టచ్చు, చాలా వరకు తెలుసుకోవచ్చు దేని వల్ల. Yeah, Sunitji, you were asking something. No, I'm not asking any question, but thank you, doctor. I think you have covered most of the things, and the interesting part is that మీరు యాక్చువల్లీ తల్లిలకి లాభాల గురించి చెప్పారు కదా. దట్ వాస్ రియలీ ఇంట్రెస్టింగ్ బికాస్ వెన్ ఎవర్ ద బెస్ట్ ఫీడింగ్ ఏదైనా టాపిక్ మాట్లాడినప్పుడు పిల్లల గురించే ఎక్కువగా ఫోకస్ చేసి పిల్లల బెనిఫిట్స్ గురించే మాట్లాడుతూ ఉంటారు. బట్ ఇన్ దిస్ కేస్ ఐ థింక్ యూ హ్యావ్ ఆల్సో కవర్డ్ the benefits to the mothers. That was really commendable. I think under Kishoris చాలా మంది ఉన్నారు. Mostly they might be young and this will be most helpful for them actually. But in the next ఇట్లనే ఈ continuation లో I think you can start a series of talks. Maybe Yes. next you can talk on maybe the institutional deliveries, nutrition, postpartum hemorrhage, something like that, so that people understand, because postpartum hemorrhage was most neglected because most of the deaths will happen with the PPH, postpartum deaths. So that is around 40% of the mothers will die out of that because తెలియకుండానే చనిపోతారు వాళ్ళు. What is that? అదే గుర్తించలేకపోతారు actually గా. And most of our societies is also most men centric ఉంటది కాబట్టి women ని complete గా neglect చేస్తారు కాబట్టి I think you can more focus on the this parts after pregnancy. I think a lot of care should be taken to the women actually. That is most neglected. Yes. Conditionally అయిపోయింది, everything is fine అనుకుంటారు, but there it starts for the women actually. I think that was wonderful, doctor. I want to give some feedback to you. That's it. And everything went on well. Yeah, I'm happy for that. Thank you, Sunit Garu. Yeah. Those are very nice inputs actually. As you have told to start on series. So in collaboration with gynecologist madam, we are also in Yeah. thinking in that line. Yeah. So I'm very much sure that I can give you assurance that Yeah, we will yeah. go forward. Yeah, we also had a discussion yesterday because we want to also include our employees also. A lot of women Yeah. folk is there in Yeah. Global Data. Young women are there and new mothers, and maybe someone will also go for the second child or something like that. A lot of women is there in our office also. So Global Data, I think we can also involve them ఏంటిదిరా Sure, Sunit Garu. in We'll the have next a series. session with Yeah, Global yeah, Data employees. yeah, Sunit, yeah. One exclusive session for Global Data. Yeah, I will click on this, Sunit. So Yeah. we are planning an exclusive session for Huh. Global Data, where Yeah. maybe this time we couldn't able to Yeah, yeah, bring yeah. everybody on the board. Yes, But yes, yes. definitely there will be a session for Global Data especially and Yeah, exclusively. So we yes, will be yes. planning that. Yeah. And maybe a gynecologist yeah. and a pediatrician and maybe other doctors can also Yeah. included in the panel, and Yeah. the doubts can be cleared. So Yes. we will intimate the dates as soon as possible. Yes, yes. Thank you so much for that. Yeah, Yeah, thank you. yeah. Thank Nice to hear that. Yeah, Yeah. Nice. yeah. Thank you అందరికండి, ధన్యవాదాలు. Yeah, thank you.
థ్యాంక్ యూ అన్నయ్య అందరికి. నమస్కారం అన్నయ్య. నమస్తే. మా పాపకి ఇప్పుడు 4 years అన్నయ్య. కానీ తను అంటే అన్ని రైస్ మాత్రం తినదు, వేరే ఫుడ్ అన్ని తింటది. అది దానికి సొల్యూషన్ ఏమైనా చెప్పగలుగుతారా? ఇంకేమ్మా చిప్స్ అవి ఏమైనా తింటుందా? చిప్స్, బిస్కెట్స్, చాక్లెట్స్? అలాంటివి ఏం పెట్టను. తను అంటే ఎప్పుడైనా చేస్తే తను అవి తీసుకుంటది, కానీ నేను అవాయిడ్ చేస్తాను అవన్నీ. ఓకే, అంటే అందాజాగా ఒక రోజులో 2 రోజులకు ఒకసారి అని తింటుందా? తింటది అన్నయ్య. ఎప్పుడు అంటే అంట్లో కూడా ఉండదు, రేర్ అవి పెట్టడం అయితే. నేను మళ్ళీ అంటే ఏమంటారు, జొన్నలతో చేస్తాం కదా రొట్టె, అవి ఇష్టపడుతుంది. మళ్ళీ స్కూల్లో, అంగన్వాడీ స్కూల్లో అది బాలామృతం ఇస్తారు కదా, అది తింటది. ఇడ్లీ, దోశ ఇంట్లో చేసినవి అవి తింటది, బట్ రైస్ ఒక్కటే తినదు తను. ఇప్పుడు సో 4 ఒకటి years రన్నింగ్. అమ్మా, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఒక ఫీడింగ్ బిహేవియర్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కొందరికి స్వీట్స్ బాగా ఇష్టం, కొందరికి కారం ఉంటే తింటారు. సో మనం ప్రిఫరెన్సెస్ ఉంటాయి కదా. సో మీ పాపకు కూడా అవును. ప్రిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు కంప్లీట్ గా రైస్ తినట్లే అని కాదు కదా, ఇడ్లీలో రైస్ వెళ్తుంది, దోశలో రైస్ వెళ్తుంది. సో తనకి రైస్ ఇంటేక్ అయితే ఉంది, కానీ రైస్ అన్నంగా తినట్లేదు అంతే. బియ్యం అన్నం అవునన్నయ్య. తినట్లేదు. పర్వాలేదమ్మా, మనం కొంచెం కొంచెంగా తనకి, అంటే తనకి ఇష్టమైనది ఏంటి, స్వీట్ ఇష్టం అనుకోండి, పరవాన్నం త్రూ. హాట్ ఇష్టం అనుకోండి, ఇంట్లో చేసిన ఫ్రైడ్ రైస్ కానీ, ఇంట్లో చేసిన ఏదైనా పోపన్నం కానీ పెట్టడం ట్రై చేయండి. అంటే తన అవి ఇష్టాలు ఏవి పెట్టినా అసలు అవి చూస్తేనే, రైస్ తో చూస్తేనే అసలు అవాయిడ్ చేస్తుంది తను. ఓకే ఓకే, తనకి ఏది ఇష్టం, రైసే స్వీట్ హాట్? కనిపించదు. స్వీట్ హాట్ అట్లా ఏమి ఇష్టము? స్వీట్ హార్ట్ తప్ప అంటే వేరే ఏం తినదు ఇక తను ఎక్కువ అన్నాడు అసలు అట్లయితే చాలా. స్వీట్ స్వీట్ స్వీట్, కారం, ఉప్పులో ఏది ఎక్కువగా తింటుంది? టేస్ట్ స్వీట్ ఎక్కువ తింటుంది. స్వీట్ ఎక్కువ తింటుంది. సో మీరు ఏం చేయొచ్చు, దాన్ని అన్నంని బాగా అంటే నూకల్లాగా చేసి పరమాన్నం చేయొచ్చు. ఆరెల్స్ అన్నంని పొడి వేసి, మన ఎన్నో ఎన్నో వంటకాలు ఉన్నాయి కదా ఇప్పుడు. కుడుములు చేస్తాం కదా, అవును. కుడుముల్లాగా కానీ, లేదా పాయసం ఉంటుంది, బియ్య పిండితో పాయసం చేయొచ్చు. సో అట్లా మీరు ఏదన్నా ఒక డిఫరెంట్ సోర్స్ వెతకండి. అంటే ఏంటంటే వాళ్ళ ఒక ప్యాటర్న్ ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఏమి ఇష్టమో మీ అమ్మకి అన్ని తెలుసు కదా. మీకు ఏమి ఇష్టమో ఏమి ఇష్టం లేదో అన్ని తెలుసు. అది ఉండకు, ఆమె తినదు, ఆమెకి ఇష్టం ఉండదు, ఈమె ఇది చాలా ఇష్టం అని. ఎందుకంటే మన అమ్మ క్లోజ్ గా అబ్జర్వ్ చేసింది మనం ఏమేమి తింటాం, ఏమేమి తినము అని. సో మీ పాప కూడా అది తినడం అంటే ఇష్టం లేదు, అంటే తనకి తన బిహేవియర్ లో ఆ వర్జన్ ఉందో, ఇష్టం లేకుండా. కంపల్సరీ ఏం కాదు, ఫోర్స్ అయితే చేయకండి. ఫోర్స్ చేస్తే ఇంకెక్కువగా ఆ ఇష్టత పెరుగుతుంది. సో తనకి రైస్ అనే న్యూట్రియంట్ వెళ్ళాలి అన్నప్పుడు, వెళ్ళాలి అన్నప్పుడు డిఫరెంట్ ఫామ్ లో పంపించండి. ఒక వారంలో 2-3 టైమ్స్ రైస్ ఫ్లోర్ తో, అంటే బియ్య పిండితో చేసిన వంటకాలు ఏమైనా పెట్టండి. అలా షీ కెన్ హ్యావ్. రెస్ట్ ఆఫ్ ద టైమ్స్ షీ కెన్ హ్యావ్ గోధుమ రొట్టె కానీ, జొన్న రొట్టె కానీ, ఏదైనా తినొచ్చు. అవన్నీ తింటుందన్నయ్య, అవన్నీ అసలు అవాయిడ్ చేయదు. బట్ రైస్ కూడా ఎప్పుడైనా వండింది బాలామృతంలో తను చూడకుండా పెడితే తింటుంది. అదే అంటున్నాను, తనకి రైస్ అనేవి ఇష్టం లేదు. తన బిహేవియర్, అది ఈటింగ్ ప్యాటర్న్ అనమాట, అది ఈటింగ్ బిహేవియర్. సో అదే అంటున్నావు కదా, మనం ఫిక్స్డ్ మైండ్ తో ఉండొద్దు. నేను ఏం తిన్నా నా బిడ్డ అదే తినాలి అని ఉన్నాం అనుకోండి, అక్కడే ప్రాబ్లం వస్తుంది. నువ్వు వేరు, నీ బిడ్డ వేరు. నీ బిడ్డ కొన్ని ఇష్టాలు ఆ ఇష్టాలు ఉన్నాయి, నీకు కొన్ని ఇష్టాలు ఆ ఇష్టాలు ఉన్నాయి. సో ఆ ఇష్టాలు ఆ ఇష్టాలు అనుగుణంగా వెళ్ళినాం అనుకోండి, ఏం ప్రాబ్లం లేదు. మీరు ఏమంటారు, ఫ్రస్ట్రేట్ అవ్వరు, పాపకు కూడా తన ఇష్టం వచ్చింది తింటుంది. అంటే ఇంట్లో ఉన్నప్పుడు నో ప్రాబ్లం అనే, కానీ బయటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వేరే విలేజ్ కి ఇట్లా వెళ్తాం కదా, అక్కడ ప్రాబ్లం అవుతుంది. అవునవును, ఇది రన్నింగ్ అంటే ఈచ్ బేబీ డిఫరెంట్ కాబట్టి మన బేబీకి అనుగుణంగా మనం ముందే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలమ్మా. ఇంకా అంటే కొన్ని రోజుల వరకు, అన్లెస్ అంటే షీఈ్ 7 year or 8 year old. 7-8 year అన్నప్పుడు కొంచెం ఆకలి పుడుతుంది, అంటే వాళ్ళు అన్ని తింటారు, పెద్దవాళ్ళలాగా అన్ని తినేస్తారు. 7-8 years ఏజ్ వచ్చేంత వరకు ఆ కొంచెం ప్రయాసం మన తరఫు నుంచి అయితే అవసరం పడుతుంది. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో నమస్తే అందరికి. ఇంకా ఏమైనా డౌట్స్ ఎవరికైనా ఉన్నాయా, ఆర్ కెన్ వి క్లోజ్ దిస్ సెషన్? యా, థ్యాంక్ యూ ఆల్. అందరికీ ధన్యవాదాలండి. ఏమన్నా ప్రాబ్లం ఉన్నా మన సేవావారికి హాస్పిటల్ ఉంది, ఆన్ కాల్ అయినా మేము అవైలబుల్ ఉంటాము. యూ కెన్ కమ్ డౌన్ అండ్ ఆస్క్. షూర్. సో ధన్యవాదాలు. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో, నేను హ్యాండ్ రైజ్ చేస్తున్నాను, నన్ను అడగరా? సరే, మీరు అడుగుతున్నా, మీరు చెప్పట్లేదు. చెప్పండి వేదిత గారు.
అది మా పాప ఇప్పుడు 2 years కంప్లీట్ అయ్యి 3 years పడుతుంది అన్నయ్య. ఓకే. అది తను అసలు ఏం తినట్లేదు, ఏం పెట్టినా తినదు. అంటే తన దిన దినం అంతా చెప్పండి, పొద్దున్న నుంచి నైట్ వరకు ఏం తింటుంది? పొద్దున పాలకు కూడా ఒక 1 hour పాలు తాపియాలి. ఒక ఉమ్, గ్లాస్ పాలు 1 hour పడుతుంది. తర్వాత ఒక 12కి 11కి 10కి అట్లా ఫ్రూట్స్ ఏవైనా పెడతా. ఉమ్, ఏవి తిన్నా చాలా లేట్ గా బాగా బతలాడిపిచ్చి తింటది. అసలు తింటా అన్నదే తినదు తను అసలు. ఓకే. మధ్యాహ్నం రైస్, ఈవినింగ్ ఏమైనా ఇంట్లో స్నాక్స్ ఏమైనా చేస్తే స్నాక్స్ పెడతాను, నైట్ రైస్ పెడతాను. ఉమ్. వెయిట్ ఎంత ఉంది ఇప్పుడు? ఇప్పుడు ఆమె 8-9 kgs ఏమో ఉంది అన్నయ్య. 9 kgs. సో చిప్స్ బిస్కెట్స్ అలవాటు లేదు? చిప్స్ బిస్కెట్స్ ఏం తినదు, చాక్లెట్స్ తింటది. మా అందరికి ఈ ఒక స్టేట్మెంట్ లాగా చెప్తాను. ప్యాకేజ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ప్యాకెట్ లో దొరికిన ఫుడ్స్ ఏమైనా అవ్వనియండి, చిప్స్ బిస్కెట్స్ చాక్లెట్స్ ఏవైనా అవ్వనియండి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, మన ఇంట్లో వండుకున్న అన్నం ఎన్ని రోజులు ఉంటుంది? నెక్స్ట్ డే, నెక్స్ట్ డే వరకు కదా. 1 day. సో అంటే 1 day మాక్సిమం. సో వాళ్ళు ప్యాకెట్ లో అవును. పెడుతున్నారంటే వాళ్ళు ఎప్పుడు వండి ఎప్పుడు ప్యాక్ చేసి ఉంటారు? ఒక 2-3 నెలలు, 6 నెలలు, సంవత్సరాలు కూడా ఉంటాయి కొన్ని. అంటే అవును. అన్ని రోజులు బాగా ఉండాలంటే దానికి ఏదో ఒకటి సపోర్ట్ అవసరం కదా, ఏదో ఒక కెమికల్ వేయాలి కదా. అవునన్నయ్య. ప్రిజర్వేటివ్స్ అంటారు, ప్రిజర్వ్ చేయడానికి ప్రిజర్వేటివ్స్. సో వాటికి ఏంటంటే యూజువల్ గా ప్రిజర్వేటివ్స్ వేసిన ఫుడ్ ఏదైనా సరే మన న్యాచురల్ గా ఉండే హంగర్, ఆకలిని చంపేస్తుంది. మంచి ఉదాహరణ కావాలి అంటే మీరు ఎప్పుడైనా బిస్కెట్ ప్యాకెట్, లంచ్ టైంలో బిస్కెట్ ప్యాకెట్ తినండి. ఆకలి వేస్తుంది కదా లంచ్ టైంలో, ఒక బిస్కెట్ ప్యాకెట్ తినండి. తిని చూడండి, ఆ ఒక బిస్కెట్ ప్యాకెట్ లో ఒక 6-7 10 బిస్కెట్లు ఉన్నాయనుకోండి, అది తినగానే మీకు కడుపు నిండిపోతుంది అంటే మీకు ఏం తినబుద్ధి కాదు. ఏంటంటే ఆ ప్రిజర్వేటివ్ విల్ యాక్ట్ ఆన్ యర్ హంగర్ యాక్సెస్ అండ్ విల్ సప్రెస్ ఇట్. సో అసలు మీరు ఆ 7 బిస్కెట్లు మీరు తినే నార్మల్ లంచ్ తో కంపేర్ చేస్తే ఒక పావు వంతు కూడా ఉండదు. మీరు తినే అన్నంతో లంచ్ తో కంపేర్ చేస్తే పావు వంతు కూడా బిస్కెట్లు ఉండవు. కానీ ఆ బిస్కెట్లు మొత్తం మీ ఆకలిని తీర్చగలుగుతున్నాయంటే అర్థం ఏంటి? అందులో ఉండే కెమికల్ ఏదైతే ఉందో మీ బాడీ మీద యాక్ట్ చేస్తుంది అనమాట. యాక్ట్ చేసి మీ హంగర్, ఆకలిని చంపేస్తుంది, తక్కువ చేసేస్తుంది. So, మనం ఏం చేయాలి అంటే వీ షుడ్ అవాయిడ్ ఆల్ ప్రిజర్వేటివ్స్ ఉన్న ఆల్ అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయడం కష్టం. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో చాక్లెట్లు తినకు, బిస్కెట్లు తినకంటే ఏ పిల్లవాడు వింటాడు, ఏ పాప వింటది? వినదు. వాళ్ళని మనం దూరం చేయకూడదు. కాకపోతే ఓన్లీ థింగ్ మనం ఏం చేయొచ్చు అంటే ఇంట్లో ప్రిపేర్ చేయొచ్చు. ఇంట్లో చాక్లెట్స్ ప్రిపేర్ చేయొచ్చు, ఇంట్లో బిస్కెట్స్ ప్రిపేర్ చేయొచ్చు. సో హోమ్ మేడ్ నాన్ ప్రిజర్వేటివ్ ఫుడ్ ఇస్ ఆల్వేస్ బెటర్. ఫస్ట్ 1-2 years ఇది కూడా ఛాలెంజ్. ఫస్ట్ 1-2 years వాళ్ళ ఆకలి అంతగా ఉండదు అనమాట. వాళ్ళకి ఏంటంటే ఎంత మనము బయట ఏముంది తెలుసుకోవాలి, ఎక్స్ప్లోర్ చేయాలి. అప్పుడే నడక నేర్చుకుంటారు కొత్తగా, అప్పుడే ఉరకడం నేర్చుకుంటారు, అప్పుడే మాటలు కొంచెం కొంచెంగా మాట్లాడతారు. సో వాళ్ళ దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది అంటే ఏం చేయాలి నేను నెక్స్ట్, నా లోపలికి ఏం పంపించాలి అని కాదు, ఏం చేయాలి నెక్స్ట్ అనే దాని మీదే ఉంటుంది. సో ఫస్ట్ 2-3 years వరకు అలాగే ఉంటుంది. 3 years నుంచి కొంచెం కొంచెంగా తింటారు కానీ ఇంత ప్రాపర్ ఆకలి రాదు. సో మనం కూడా మన ఎక్స్పెక్టేషన్ ని కొంచెం తక్కువ చేసుకోవాలి. అరే ఈమె ఇంత ఉంది, ఇంతకి ఎంత తింటుందో అంతనే. ఫీడింగ్ ఎప్పటి వరకు ఇవ్వాలి అన్నయ్య? 2 years అమ్మా, 2 years, కంప్లీట్ 2 years ఇస్తే చాలా సరిపోతుంది. 2 years స్టాప్ చేయండి. ఓకే 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 అన్నయ్య. ఓకే విదిత, థ్యాంక్ యూ. Thank you. వివో ఇంకెవరో హ్యాండ్ లిఫ్ట్ చేశారు, డౌట్ ఉందా? వివో V2141. హాయ్ అన్నయ్య, నా పేరు భాగ్య. అమ్మా చెప్పండి. అన్నయ్య ఇట్లా మా పాప ఇప్పుడు 18 months, ఓకే. చిన్నగా ఉండిపోయింది, బక్కగా ఉంటది, ఓకే. ఫుడ్ ఎంత తినదు. పుట్టింది? బరువు ఎంత పుట్టింది? 2.25 పుట్టింది. 2.25. ఓకే. పుట్టినప్పుడు 2.25, ఇప్పుడు ఎంత ఉందమ్మా వెయిట్? ఇప్పుడు 7 kgs ఉంది అన్నయ్య. 7. 7 kgs ఉంది. ఏమేమి ఇస్తున్నారమ్మా ఫుడ్? ఫుడ్ నార్మల్ గా మేము ఇంట్లో ఏం చేస్తామో అదే పెడతాను. బయట ఫుడ్ అయితే బిస్కెట్స్ కూడా అస్సలు తినదు. ఓకే. ఇస్తే తింటది, అది కూడా ఒకటి అంతే.
చాక్లెట్స్ అస్సలు తినదు, చిప్స్ కూడా పెట్టాను. ఓకే. జస్ట్ ఇంట్లో నేను రైసే వండుతాను, రైస్ టిఫిన్స్ అంతే, ఇంకా అయ్యే తింటది. ఓకే ఓకే. సో పాలు, మీ పాలు తాగుతుందా? మా పాలు తాగుతుంది, మళ్ళీ బయట నుంచి పాలు తెస్తే ఆ పాలు తాగదు. ఎన్ని పాలు తాగుతుందమ్మా? ఎంత పాలు తాగుతుంది అందాజాగా దినంలో? అంటే ఇక ఆకలేసినప్పుడల్లా పాలే తాగుతుంది. అది రైస్ కొంచెం కూడా తక్కువ తింటుంది. చేయాలి. అది తక్కువ రైస్ చేయాలమ్మా. ఆకలి వేసినప్పుడు పాలు ఇవ్వడం తక్కువ చేయాలి. 6 నెలల తర్వాత ఓన్లీ 3 నుంచి 4 సార్లు ఇస్తే సరిపోతుంది. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, లేదా పొద్దున, మధ్యాహ్నం, రాత్రి ఇచ్చినా సరిపోతుంది. 3 సార్లే మనం పాలు ఇవ్వగలిగితే ఆ మిడ్ టైంలో మనము ఫుడ్ పెట్టాలి. ఫుడ్ పెట్టినప్పుడు వాళ్ళకి ఆకలి ఆటోమేటిక్గా, అంటే బరువు అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అంటే ఫుడ్లో కూడా మనం నెయ్యి, ఇట్లా డ్రై ఫ్రూట్ పౌడర్ ఇట్లాంటివి ఇంక్లూడ్ చేసినప్పుడు కొంచెం కొంచెం పెట్టినా వాళ్ళకి చాలా ఎక్కువ బలం వస్తుంది. సో పాలని కొంచెం రెస్ట్రిక్ట్ చేయండి. ఇది కామన్ గానే ఓపీలో కానీ ఇక్కడ ఎన్కౌంటర్ అయ్యే ప్రాబ్లం ఏంటంటే పాలు ఎక్కువగా ఇస్తారు. పాలు ఎక్కువ వేయడం తోటి ఆకలి తగ్గుతుంది. ఇంత పాలు ఇవ్వకూడదు. 6 మంత్స్ తర్వాత 3 నుంచి 4 సార్లు ఇవ్వడం చాలు. రైస్ తింటది అన్నయ్య, రైస్ కూడా తినదు అన్నట్టు కాదు, తింటది. మార్నింగ్ టిఫిన్ అయినా సరే, రైస్ అయినా సరే తింటది. పాలు తనకి ఇష్టం ఉంటే తాగుతుంది, లేకపోతే లేదు. ఓకే. నైట్ చూద్దామమ్మా అయితే మరి, అంటే లైక్ కంప్లీట్ గా వాల్యుయేట్ చేద్దాము. మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా కుదిరితే సో పాపని తీసుకోండి. చూస్తే ఇంకా మనం క్లియర్ గా మనం మీకు ఇవ్వచ్చు, సజెస్ట్ చేయొచ్చు. చూడండి 18 మంత్స్ ఉంది అన్నయ్య ఈ పాప. అవునా భాగ్య? ఎక్కడి నుంచి భాగ్య మీరు? అన్నయ్య ఎక్కడి నుంచి? అన్నయ్య ఎల్బీ నగర్. ఎల్బీ నగర్, కిషోర్ వికాసా? అవును అన్నయ్య. సరే, నేను నా కాంటాక్ట్ ఇస్తాను మన శ్రీనివాస్ జీకి. మీ సెంటర్లో ఓకే. ఇస్తారు. ఇప్పుడు మనం పాపను లైవ్ గా చూద్దాం. లైవ్ గా చూస్తే చాలా క్లారిటీ ఉంటుంది. ఓకే అన్నయ్య, ఓకే అమ్మా. థ్యాంక్ యూ అన్నయ్య. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Srinivas ji, is that okay? Shall we close? That's what I believe. So we can conclude this session. అందరికీ ధన్యవాదాలు, మీ టైం ఇచ్చి జాయిన్ అయ్యారు. అండ్ సందేశ్ జీ, మీకు కూడా మెనీ థ్యాంక్స్ అండ్ ధన్యవాదాలు. Thank you, ji. బాగా చెప్పారు. సో అన్ని క్లుప్తంగా చక్కగా వివరించారు. ధన్యవాదాలు జీ. అందరికీ ధన్యవాదాలు. నమస్తే. ధన్యవాదాలు. నమస్తే.